హలో గైస్, ఫెడరల్ బ్యాంక్ కరెంట్ ప్రైస్ వచ్చి 147.25 పైసా ఉంది. అలాగే మనం 5 ఇయర్స్ రిటర్న్స్ చూసుకుంటే గిన 83.6% ఉంది. అలాగే 1 ఇయర్ చూసుకుంటే గిన 13.31% దాకా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇయర్ టు డేట్ చూసుకుంటే గిన 5.94% దాకా ఉంది. అలాగే 6 మంత్స్ చూసుకుంటే గిన ప్రీవియస్ 6 మంత్స్లో వచ్చేసరికి 9.40% దాకా ఉంది. అలాగే 1 మంత్ రిటర్న్ చూసుకుంటే -2.77% దాకా ఉంది. ఓన్లీ బిలో డౌన్ అయింది. అలాగే ఇక్కడ చూసుకుంటే గిన మనం ఆఫ్టర్ వచ్చేసరికి ఇక్కడ 0.37% డౌన్ అయింది. లాస్ట్ 5 డేస్లో డౌన్లో ట్రెండ్ అవుతుంది ఇక్కడ. అలాగే ఇక్కడ 1 డే చూసుకున్నా కూడా డౌన్లో ఫాలో అవుతుంది. ఫెడరల్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటల్ వచ్చి 35,699 crores దాకా ఉంది. అలాగే వీళ్ళ పీ రేషియో చూసుకుంటే కన్నా 9.6% ఉంది. అలాగే వీళ్ళ డివిడెండ్ ఈల్డ్ చూసుకుంటే కన్నా 0.68% దాకా ఉంది. వీళ్ళు కాస్ట్ టు ఇన్కమ్ చూసుకుంటే 49.86% దాకా ఉంది. సిఏఆర్ చూసుకుంటే 14.81 ఉంది. టోటల్ ఓవరాల్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చి 59.31% దాకా ఉంది. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చి వీళ్ళవి టోటల్ వచ్చి 240 crores షేర్స్ ఉన్నాయి. ఫేస్ వాల్యూ వచ్చి వీళ్ళు 2 రూపీస్లో వచ్చింది. అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చి 7,232 crores దాకా ఉంది. అలాగే ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చి 15.27 పైసా దాకా ఉంది. అలాగే వీళ్ళ ఆర్ఓఈ రిటర్న్ ఆఫ్ ఈక్విటీ 14.95% దాకా ఉంది. రిటర్న్ ఆన్ అసెట్స్ వచ్చి వీళ్ళు గుడ్ హెల్దీ కంపెనీ, అంటే చాలా హెల్దీగా ఉంది. అసలు వీళ్ళ హెల్దీ కూడా 13.34 దాకా ఉంది. ఓవరాల్గా చూసుకోండి. వీళ్ళ నెట్వర్త్ వచ్చి టోటల్ వచ్చి 20,456.75 crores ఉంది 31 డిసెంబర్ నాటికి. అలాగే ఇక్కడ చూసుకోండి కదా మనకి వీళ్ళు టోటల్ ఇండియా వీళ్ళ బ్రాంచెస్ వచ్చి 1,418 బ్రాంచెస్ ఉంటాయి. అలాగే ఏటీఎంస్ వచ్చి 1,960 ఏటీఎంస్ ఉన్నాయి. ఇది December 31 నాటికి. ఫెడరల్ బ్యాంక్ హైయెస్ట్ క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ వచ్చి 1,007 crores ఉంది. అలాగే వీళ్ళు టోటల్ బిజినెస్ బ్యాంక్ రీచ్డ్ వచ్చి 4,38,776 crores ఉంది. వీళ్ళ నెట్ ప్రాఫిట్ వచ్చి 1,006 crores అయితే వీళ్ళు గ్రో వచ్చి 25.828% దాకా ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చి 1,437 crores దాకా ఉంది. అలాగే ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆఫ్ అసెట్స్ వచ్చి Q3లో వచ్చి చూసుకునేసరికి 1.39% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ స్టోర్ వచ్చి 14.80%. హెల్దీ కంపెనీ ఇది. జిఎన్పిఏ, ఎన్ఎన్పిఏ అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనము వీళ్ళు టోటల్ డిపాజిట్స్ వచ్చి చాలా ఇంక్రీజ్ అయినాయి. 18% 96 ఇంక్రీజ్ అయినాయి. టోటల్ నెట్ అడ్వాన్స్ వచ్చి ఇంక్రీజ్డ్ వచ్చి సేమ్ అదేలాగే ఉంది. 18.44% దాకా రిటర్న్ అయినాయి. అలాగే హైయెస్ట్ అవర్ ఇంట్రెస్ట్ నెట్వర్క్ వచ్చి 2,123 crores దాకా గ్రో అయింది. అలా అంటే వీళ్ళు గ్రో వచ్చి 8.53% దాకా పెరిగింది. నెట్ ప్రాఫిట్ చూసుకుంటే కన్నా 2020లో 803 crores దాకా ప్రాఫిట్ ఉంది. అలాగే 23లో చూసుకుంటే కన్నా 1,006 crores ప్రాఫిట్ ఉంది. వీళ్ళు ఇయర్ అండ్ ఇయర్ వచ్చి 25% పెరిగింది. అలాగే ఇక టోటల్ ఇన్కమ్ చూసుకుంటే కన్నా వీళ్ళకి 23లో వచ్చిన ఇన్కమ్ క్వార్టర్లీ రిజల్ట్లో 6,592 crores ఉంది. అలాగే ప్రీవియస్ 2022లో చూసుకుంటే కన్నా 4,967 crores దాకా ఉంది. ఓవరాల్గా వీళ్ళు ఇయర్ అండ్ ఇయర్ వచ్చి 32.72% దాకా గెయిన్ అయ్యారు. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చి 1,437 crores దాకా ఉంది. ప్రీవియస్ లాస్ట్ ఇయర్తో పోతే ఈ ఇయర్ అనేది వీళ్ళు డిజిట్స్ అనేవి పెరిగినాయి. అలాగే వీళ్ళు 12% పెరిగాడు ఆపరేటింగ్ ప్రాఫిట్లో. ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చి 2,123 crores దాకా వస్తే, అలాగే ప్రీవియస్ 2022లో చూసుకుంటే 956 crores ఉంది. ఇక్కడ 8% వీళ్ళు గెయిన్ అయ్యారు. వీళ్ళ టోటల్ బిజినెస్ వచ్చి 4,38,776 crores ఉంది. ప్రజెంట్ అయితే ఇది 2023లోది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ 2020లో చూసుకుంటే 3,69,581 crores దాకా ఉంది. వీళ్ళు ఓవరాల్గా ఈ ప్రజెంట్ ఇయర్లో 18% గెయిన్ అయ్యారు. ఫెడరల్ బ్యాంక్ 2023 టోటల్ డిపాజిట్స్ అలాగే ఇక్కడ చూసుకుంటే 2020లో చూసుకుంటే 2,01,408 crores ఉంది. ఈ ఇయర్ చూసుకుంటే 2023లో చూసుకుంటే 2,39,590 crores ఉంది. చాలా 18% గెయిన్ అయ్యారు దీంట్లో వచ్చి. అలాగే నెట్ అడ్వాన్స్ వచ్చి చూసేసరికి 1,99,185 crores దాకా ఉంటే వీళ్ళు అదే ప్రీవియస్ ఇయర్లో వచ్చి 2020లో 1,68,173 crores ఉంది. అంటే ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే 2023 ఇయర్స్లో చాలా గెయిన్ అయింది ఇది. అలాగే రిటైల్ అడ్వాన్సెస్ చూసుకునేసరికి 65,041 crores దాకా ఉంది. ఇక్కడ చూసుకున్న వీళ్ళ నెంబర్స్ టోటల్ డిజిట్ నెంబర్ చూసుకుంటే 1:1 లేదా 1:2 దాకా పెరిగినాయి. ఇక్కడ చూసుకున్నాం మనము అరౌండ్ బిజినెస్ బ్యాంకింగ్ అడ్వాన్సెస్ చూసుకున్నాం. ఇక్కడ 2020లో చూసుకుంటే 14,000
159 crores ఉంటే ఇక్కడ 16,000 ఉంది, అంటే 2% పెరిగింది. అక్కడ అగ్రీ అడ్వాన్సెస్ కానీ అక్కడ క్యాపిటల్ లేదు, బట్ ఈక్విటల్ క్యాపిటల్ వచ్చి చూడండి 422 ఉంటే గిన అరే 486.68 దాకా ఉండే. నెట్ ప్రాఫిట్ నెట్ వర్త్ ఇది 20,456 crores దాకా ఉంటే, అలాగే వీళ్ళు చూడు 28,084 crores దాకా ఉంది. అంటే ఓవరాల్గా వీళ్ళు చూసుకుంటే 37.29% దాకా వీళ్ళ గ్రో అనేది ఇంప్రూవ్ అయింది. అది ఈ ఫెడరల్ బ్యాంక్ ఒక అనాలిసిస్. ప్లీజ్ మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి, రీసెర్చ్ చేయండి, ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, మీ సపోర్ట్ నాకు కావాలి. ఫెడరల్ బ్యాంక్ కాంపోనెంట్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చి 10 yearsకి వచ్చి 14% ఉంది, అలాగే 5 yearsకి వచ్చి 28% ఉంది. ఇక మిగతా 3 years చూసుకునేసరికి 26% దాకా ఉంది. వీళ్ళు టోటల్ ట్రైలింగ్ 12 months వచ్చి 38% దాకా ఉంది. వీళ్ళది హెల్దీ కంపెనీ, గ్రో కంపెనీ. ది ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ వాళ్ళకి క్రిజిల్ వాళ్ళు రేటింగ్ ఇచ్చారు. 1,00,000 కోట్లకి ఫిక్స్డ్ డిపాజిట్స్కి వీళ్ళు AA+ పాజిటివ్గా ఇచ్చారు. అలా షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్స్కి క్రిజిల్ వాళ్ళు ఇచ్చిన రేటింగ్ వచ్చి A+1 ఇచ్చారు రిఫర్డ్. అలాగే 15,000 crores సర్టిఫికేట్ ఆన్ డిపాజిట్ వచ్చేసరికి A1+ సేమ్ ఇచ్చారు. 2 వచ్చి A1+ ఇచ్చారు. 1,00,000 కోట్ల డిపాజిట్కి మాత్రం AA+ ఇచ్చారు. ఇది ఓవరాల్గా పాజిటివ్ న్యూస్. ఇది కంపెనీ, ఇది బ్యాంకుకు. ఇక్కడ చూసుకుంటే కీ ఫైనాన్షియల్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, వీళ్ళ టోటల్ అసెట్స్ అంటే ఆస్తులు 2020లో చూసుకుంటే 2,26,241 crores ఉంటే, అదే ఈ 2023లో వీళ్ళు పెరిగింది వచ్చి 2,68,004 crores దాకా ఉంది. అలాగే టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి వీళ్ళు 8,543 crores దాకా 2020లో ప్రాఫిట్ గెయిన్ చేస్తే, ఇక్కడ వచ్చేసరికి 10,273 crores గెయిన్ చేశారు ఇప్పుడు 2023లో. అలాగే ఇక్కడ గ్రాస్ ఎన్పిఏ చూసుకుంటే 2.35 ఉంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ అనేది ఎన్పిఏ అనేది తగ్గింది. వీళ్ళది రిటర్న్ ఆన్ అసెట్స్ వచ్చేసరికి 1.28 ఉంది వీళ్ళకి. అంటే ఈ ఇయర్లో రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది పెరిగింది, అంటే 1 above ఉండాలి. ఎప్పుడైనా కానీ రిటర్న్ ఆన్ అసెట్స్ 1 above ఉండాలి. ఇక్కడ 0 ఉంది, అంటే పెరుగుతుంది అని అర్థం, ఇంప్రూవ్ అవుతుంది అని. ఇక్కడ మనకి డిఐ వాళ్ళు 44.53% దాకా ఉంటే, అలా ఎఫ్ఐ వాళ్ళు 29%, 38% హోల్డ్ చేశారు. పబ్లిక్ పర్సన్ వచ్చి ఇక్కడ 26%. ప్రమోటర్స్ ఏమో 0 ఉన్నారు, ఇంకా అదర్స్ కూడా 0 ఉన్నారు.